సరే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భరణి రీఎంట్రీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇంతకు ముందు ఎలిమినేట్ అయ్యాడు గదా, ఆ తర్వాత టాస్క్లో గాయపడి ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్లి ఇప్పుడు మళ్లీ హౌస్లోకి వచ్చాడు భరణి. అతని రాకతో తనుజకి, దివ్యకి మంచి బూస్ట్ వచ్చింది. కానీ అతని గేమ్ ప్లాన్ ఏంటనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. మొదటిది ఏంటంటే అతని ఫిట్నెస్. కడుపు దగ్గర గాయం అవ్వడంతో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినా భరణి ఇంకా పూర్తిగా కోలుకోలేదు అన్నమాట. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. మరి ఈ పరిస్థితిలో ఫిజికల్ టాస్క్లు ఎలా ఆడతాడు? అదొక పెద్ద ప్రశ్న. ఇక రెండోది తనుజ, దివ్యలకు వచ్చిన బలం. భరణి తిరిగి రావడం తనుజకు నాన్నలాగా, దివ్యకు అన్నయ్యలాగా. వాళ్ళిద్దరికీ ఎమోషనల్గా పెద్ద సపోర్ట్ దొరికినట్టయింది. ఇది వాళ్ల ఆటకు నాన్న అండ్ అన్నయ్య రిటర్న్స్లా మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి. ఇక చివరిగా మారుతున్న స్ట్రాటజీ. పోయినసారి బాండింగ్స్ వల్లే దెబ్బతిన్నానను భరణి ఫీలవుతున్నాడు కదా, అందుకే ఈసారి వ్యూహం మార్చినట్టు క్లియర్గా కనిపిస్తోంది. దివ్యతో కొంచెం దూరముంటూ ఎక్కువ ఓట్లున్న తనుజతో క్లోజ్ అవుతున్నాడనిపిస్తోంది. మరి ఈ బాండింగ్స్ 2.0 ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్షిప్పా, బొడవలా, లేక టైటిల్ కోసం నువ్వా నేనా అంటారా? సో మొత్తానికి భరణి రీఎంట్రీ, అతని హెల్త్ కండిషన్, ఇంకా తనుజ, దివ్యలతో అతని మారుతున్న రిలేషన్స్ హౌస్లో గేమ్ని ఎలా మారుస్తాయో చూడాలి.